వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్. సో ఇక్కడ చూడండి, ఎంఎస్ ఆఫీస్లో మనం ఏదైతే ప్యాకేజ్ చూస్తామో అందులో మనం పవర్ పాయింట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, పైన చూసేసరికి మీ అందరికీ ఎట్లయినా తెలిసిన విషయమే. ఇక్కడ చూడండి, హోమ్, ఇన్సర్ట్, ఇవన్నీ ట్యాబ్స్, డిఫరెంట్ ట్యాబ్స్. ఓకేనా. సో ప్రతి ఆఫీస్ ప్యాకేజ్లో, ప్రతి సాఫ్ట్వేర్లో మనకు ట్యాబ్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ ప్రతి ట్యాబ్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అయితే ఇక్కడ ఉంది. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లైడ్స్. ఇందులో ఏముంటుంది అంటే స్లైడ్స్. ఎంఎస్ ఆఫీస్ వర్డ్లో ఏముంటుంది పేజెస్, ఎక్సెల్లో ఏముంటుంది షీట్స్. ఇక్కడ వచ్చేసరికి ఇవి స్లైడ్స్ అంటారు. ఓకేనా. ఇది స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3, ఇవన్నీ స్లైడ్స్ అన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇది వచ్చేసరికి ఏమో వర్క్ ఏరియా, ఇది మొత్తం వర్క్ ఏరియా. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి కింద వచ్చేసరికి స్టేటస్ బార్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేటస్ బార్. ఓకేనా. వ్యూ బటన్స్, కొన్ని వ్యూ బటన్స్ ఉంది, జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఓకే, కామెంట్స్. అండ్ ఇక్కడ కొన్ని స్టేటస్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఇది వచ్చేసరికి స్టేటస్ బార్. ఇక్కడ వచ్చేసరికి మనం స్లైడ్లో ఫస్ట్ అయితే ప్రజెంటేషన్ స్లైడ్స్ అయితే న్యూ స్లైడ్స్ తీసేసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఈ ఫైల్లో వచ్చేసరికి ఇక్కడ న్యూ స్లైడ్లో ఉన్నాం. ఈ న్యూ స్లైడ్లో ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే టైటిల్, మెయిన్ టైటిల్ అన్నట్టు ఇక్కడ. ఓకే. అండ్ కింద వచ్చేసరికి దానికి సంబంధించిన సబ్ టైటిల్. సో ఇక్కడ క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన టైటిల్ని మీరు టైప్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన సబ్ టైటిల్ని యాడ్ చేసుకోండి. సో మళ్ళీ మీకు ఏమైనా కొత్త స్లైడ్స్ కావాలంటే హోమ్ ట్యాబ్లో ఇక్కడ స్లైడ్స్ గ్రూప్లోకి వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ అయితే ఇందులో ఉంది. మీకు ఏ స్లైడ్స్ కావాలి ఆ స్లైడ్స్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఒకటి సపరేట్ ఇంకోటి న్యూ స్లైడ్ అనేది వచ్చేస్తుంది. ఇందులో ఇది హెడ్డింగ్ టైప్ చేసుకోవాలి. హెడ్డింగ్కి సంబంధించిన ఏదైనా పాయింట్స్ కానీ టాపిక్ కానీ కింద మనం టైప్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం న్యూ స్లైడ్కి వెళ్ళేసి మళ్ళీ ఇంకోటి ఏదైనా కావాలంటే మళ్ళీ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవ్వండి ఇట్లా క్లిక్ టు యాడ్ టైటిల్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ యాడ్ టైటిల్ అని చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే. సో ఆ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ టైటిల్ అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు అండ్ యాడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ నేను లేఅవుట్స్కి న్యూ స్లైడ్స్కి వెళ్ళిపోతున్నా. న్యూ స్లైడ్స్లో ఇగోండి ఇక్కడేమో సింగిల్ డిఫరెంట్ ఎట్లా కావాలి, ఇగోండి 2 కంటెంట్కి సంబంధించింది కావాలి. ఇక క్లిక్ చేస్తే 2 కంటెంట్ ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడేమో మీరు మళ్ళీ 4th స్లైడ్, ఇది 4th స్లైడ్లో మీకు కావాల్సిన టైటిల్ అయితే ఇక్కడ టైప్ చేసుకోండి. ఓకే. సో ఈ విధంగా టైప్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏదైనా టాపిక్ టైప్ చేసుకోవచ్చు. లేకపోతే ఇందులో ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిన్న బటన్స్ ఉంది. మీకు ఏది కావాలో అది యాడ్ చేసుకోవచ్చు. ఇదేమో ఇన్సర్ట్ టేబుల్, ఇదేమో ఇన్సర్ట్ చార్ట్, ఇదేమో ఇన్సర్ట్ ఏ స్మార్ట్ ఆబ్జెక్ట్, స్మార్ట్ ఆర్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిక్చర్, ఆన్లైన్ పిక్చర్ అండ్ ఆఫ్లైన్ పిక్చర్. అండ్ ఇన్సర్ట్ ఏ వీడియో. సేమ్ పక్క దాంట్లో కూడా సేమ్ మీకు ఏది కావాలో అది మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను పైన దాంట్లో టేబుల్ అయితే ఇన్సర్ట్ చేసినాను. మీరు ఏది క్లిక్ చేస్తారో అదైతే ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ నేను చార్ట్ క్లిక్ చేయగానే చార్ట్కి సంబంధించిన సాఫ్ట్వేర్ విండో ఓపెన్ అయిపోతుంది. ఇందులో ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ క్లిక్ చేసుకొని ఓకే చేస్తే ఇగోండి ఇందులో చార్ట్ వచ్చేసింది. సో నేను ఇందులో ఏదైనా మీకు కావాల్సింది నేమ్స్ అయితే మీరు చేంజ్ చేస్తే చార్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో కూడా అదేవిధంగా సేమ్ ప్రాసెస్. ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే పిక్చర్ కానీ, వీడియో కానీ, స్మార్ట్ ఆర్ట్ కానీ ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ఇందులో ఏం టైప్ చేయట్లేదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో ఆ విధంగా లేఅవుట్స్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెట్ చేసుకోవచ్చు ఏదైనా సెట్టింగ్ చేంజ్ చేస్తే. నెక్స్ట్ సెక్షన్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఇదొకటి ఇక్కడ మళ్ళీ ఇంకో సెక్షన్ యాడ్ చేయాలంటే యాడ్ ఏ సెక్షన్, సపరేట్ సెక్షన్ యాడ్ అయిపోతుంది. ఇదిగోండి ఇది హైడ్ అండ్ హైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి సంబంధించిన ఇది ఒకటి సపరేట్ సెక్షన్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది హైడ్ అండ్ హైడ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ సెక్షన్ ఉండే. ఓకేనా. సో ఆ విధంగా సెక్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇదొక సెక్షన్, ఇదిగోండి ఇదొక సెక్షన్. సో మిగతా మీకు ఒక్కొక్క సెక్షన్, ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ అయిపోతుందంటే సెక్షన్గా యాడ్ చేసుకోవచ్చు. రీనేమ్ యాడ్ చేసుకోవచ్చు. రిమూవ్ ఆల్ సెక్షన్స్ అంటే రిమూవ్ చేసుకోవచ్చు. కొలాప్స్ అండ్ ఎక్స్పాండ్. సో ఇది ఇవ్వండి ఇది కొలాప్స్, ఇది ఎక్స్పాండ్. సో అలా కూడా చేసుకోవచ్చు. లేఅవుట్ ఏమైనా చేంజ్ చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసుకొని లేఅవుట్ స్టైల్ కూడా చేంజెస్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి ఫాంట్ ట్యాబ్లో ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. సైజ్ ఇంక్రీజ్, డిక్రీజ్. ఓకే. అండ్ ఇక్కడ క్లియర్ ఆల్ ఫార్మేట్, బోల్డ్, ఇటాలిక్, షాడో. ఓకే. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిందే. స్పేస్, వెరీ టైట్, లూజ్, నార్మల్, ఇవ్వండి ఇట్లా. ఓకే. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ అండ్ ఫాంట్ కలర్ ఆల్సో.
అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే బులెటిన్ నెంబర్స్ క్లిక్ చేయగానే ఇక్కడ బులెటిన్ నెంబర్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన బులెటిన్ నెంబర్స్ మీకు ఎలా కావాలో అలా బుల్లెట్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ నంబరింగ్స్ 1 to 3 కావాలా, ఏబిసిడి కావాలా, ఏం కావాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అలైన్మెంట్స్ ఎలా కావాలి, లెఫ్టా, సెంటరా, రైటా, జస్టిఫైయా, మీకు ఎలా అలైన్మెంట్స్ కావాలో అలా అలైన్మెంట్స్ చేంజెస్ చేసుకోవచ్చు. ఇండెంట్ మీకు ఏ ఇండెంట్లో కావాలో ఆ ఇండెంట్ అనేది మనం మార్చుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండెంట్స్గా కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. రైట్ ఇండెంట్ కావాలంటే రైట్ ఇండెంట్ ఇవ్వండి, మూవ్ అవుతుంది చూడండి, లెవెల్స్ అన్నట్టు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉందనుకుందాం, దీనికి సంబంధించిన ఇండెంట్ చేంజ్ చేయాలి. సో నేను ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇండెంట్ అనేది మనకు కావాల్సిన విధంగా చేంజెస్ చేసుకోవచ్చు. ఇవ్వండి లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్. ఏదైనా స్పేస్ కావాలంటే స్పేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవ్వండి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పేస్, ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి 1 column కావాలా, 2 columns కావాలా, ఎలా కావాలి, 3 columns కావాలా, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అవర్ కాలమ్స్. టెక్స్ట్ డైరెక్షన్ ఎలా కావాలి, ఓకే. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ డైరెక్షన్ అంటే నేను ఇప్పుడు ఇది క్లిక్ చేసుకొని ఏదైనా టెక్స్ట్ డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలంటే టెక్స్ట్ డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇవ్వండి టెక్స్ట్ డైరెక్షన్, ఆటోమేటిక్గా డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ టెక్స్ట్ అలైన్మెంట్, టాప్ కావాలా, మిడిల్ కావాలా, బాటమ్ కావాలా, ఎలా కావాలి అలైన్మెంట్. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా టెక్స్ట్ అలైన్మెంట్, టాప్లో కావాలా, మిడిల్లో కావాలా, బాటంలో కావాలా, ఓకే. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ని యాడ్ చేసుకోవచ్చు. మీ ప్రాజెక్ట్లో మీకు ఏదైనా షేప్స్ కావాలంటే షేప్స్, టెక్స్ట్ బాక్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అరేంజ్, బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్, ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్ చేసుకోవచ్చు. బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్ చేసుకోవచ్చు. గ్రూప్ చేసుకోవచ్చు, అన్గ్రూప్, అలైన్ కూడా చేసుకోవచ్చు, రొటేట్ కూడా చేసుకోవచ్చు ఇందులో. నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్విక్ స్టైల్స్, మీకు ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్లో మారిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ ఫిల్ ఏ కలర్లో కావాలి ఆ కలర్లో ఫిల్ చేసుకోవచ్చు. అవుట్లైన్ చేంజ్ చేసుకోవచ్చు. షేప్ ఎఫెక్ట్స్ ఏమైనా కావాలంటే షాడో కానీ, రిఫ్లెక్షన్ కానీ, గ్లో కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఫైండ్ ఎనీథింగ్ యూ కెన్ ఫైండ్, రీప్లేస్ అండ్ సెలెక్షన్ ఆబ్జెక్ట్స్. సో యాజ్ ఇట్ ఈస్ ఏదైతే ఎంఎస్ వర్డ్లో ఉంటుందో అన్నీ సేమే ఉంటుంది కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను ఇందులో. నెక్స్ట్ ఇన్సర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది, ట్యాబ్ ఉంది. ఇక్కడ చూడండి ఇన్సర్ట్లో న్యూ స్లైడ్ ఏదైనా యాడ్ చేయాలంటే న్యూ స్లైడ్ యాడ్ చేసుకోవచ్చు, టేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, పిక్చర్, ఆన్లైన్ పిక్చర్, స్క్రీన్ షాట్ ఏమైనా తీసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఫోటో ఆల్బమ్ అనేది నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షేప్స్ ఏదైనా యాడ్ చేయాలంటే షేప్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది. స్మార్ట్ ఆర్ట్, చార్ట్, ఇదేమో మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఏదైనా కావాలంటే స్టోర్కి వెళ్ళిపోవచ్చు. హైపర్ లింక్, ఇక్కడ యాక్షన్ అనేది ఒకటి కొత్తగా ఉంది చూడండి. యాక్షన్ ఏం పనిచేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ షేప్లోకి వెళ్ళేసి ఒక బటన్ తీసేసుకుంటున్నాను అనుకుందాం. ఇదిగోండి ఇది ఒక బటన్ తీసేసుకున్నా. సో ఈ బటన్ వచ్చేసరికి మనకు ఇది ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో పెట్టేయండి, ఓకే. సో పెట్టేసినామా. ఇప్పుడు ఈ బటన్ అనేది నేను రొటేట్ చేస్తాను, ఇవ్వండి ఇట్లా రొటేట్ చేసినాను. సో ఇప్పుడు ఈ బటన్ అనేది దీనికి ఒకటి మనం యాడ్ చేసుకోవచ్చు, ఏంటి యాక్షన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది క్లిక్ చేయగానే యాక్షన్లో హైపర్ లింక్ ఆన్ చేసుకొని సో ఈ బటన్ని క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలని అడుగుతుంది. ఇక్కడ ప్రీవియస్కి వెళ్ళాలా, ఫస్ట్ స్లైడ్కి వెళ్ళాలా, ఎండ్ షోకి వెళ్ళాలా, కస్టమ్ షోకి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలని అడుగుతుంది ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్దమ్ ఫస్ట్ స్లైడ్కి వెళ్ళిపోవాలని క్లిక్ చేసిన, ఇది క్లిక్ చేసి ఓకే చేస్తే ఎప్పుడైతే మనం రన్ చేస్తామో ఈ బటన్ని క్లిక్ చేస్తే ఫస్ట్ స్లైడ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది మనం ప్లే చేసినప్పుడు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బటన్ ఉంది, ఇది క్లిక్ చేయగానే F5 క్లిక్ చేయగానే ఇట్లా ప్లే అయిపోతుంది. ఇదిగోండి ఇది ఫస్ట్ స్లైడ్ అండ్ దిస్ వన్ ఇస్ ది నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఇప్పుడు ఈ బటన్ చూడండి అక్కడికి వెళ్ళంగానే యారో మార్క్ మారిపోయి హ్యాండ్ సింబల్ వస్తుంది కదా, క్లిక్ చేయగానే ఫస్ట్ స్లైడ్కి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ అవర్ బటన్స్. అంటే మనం దాన్ని ఏదన్నా బటన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకో స్లైడ్లో ఇంకో షేప్ తీసేసుకొని ఇంకొక బటన్ యాడ్ చేసుకోవచ్చు మీరు, ఓకేనా. ఇట్లా ఒక బటన్, సో దీనికి సంబంధించిన కలర్ కానీ ఏదైనా చేంజెస్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి దీన్ని కూడా ఒక బటన్గా మార్చేసుకోవచ్చు. సో బటన్గా మార్చాలంటే ఇన్సర్ట్లోకి వెళ్ళేసి యాక్షన్ని క్లిక్ చేస్తే బటన్గా మారిపోతుంది. ఏమైనా కామెంట్స్ యాడ్ చేయాలంటే కామెంట్స్ యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసుకోవచ్చు, హెడర్ ఫూటర్ క్లిక్ చేయగానే హెడర్ ఫూటర్ ఇగోండి డేట్ అండ్ టైం కావాలా వద్దా, అది ఏ డేట్ కావాలా, ఆటోమేటిక్ అప్డేట్ కావాలా, ఏమన్నా కావాలా, ఫిక్స్డ్ డేట్ ఏమన్నా పెడతారా, స్లైడ్ నెంబర్స్ యాడ్ చేస్తారా. స్లైడ్ నెంబర్స్ అంటే పేజ్ నెంబర్స్ లాంటిది, ఇక్కడ స్లైడ్స్ ఉంటుంది కాబట్టి స్లైడ్ నెంబర్స్ అంటారు. ఫోటో కూడా కావాలంటే ఫోటోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇగో నేను ఇక్కడ టైప్ చేసినాను అండ్ ఇక్కడ అప్లై టు ఓన్లీ సింగిల్ ఆల్ స్లైడ్స్ ఆర్ అప్లై టు ఆల్ స్లైడ్స్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి కలర్స్ క్రియేషన్ వచ్చేసింది, ఇక్కడ డేట్ వచ్చేసింది. సో ఆ విధంగా మనం హెడర్ ఫూటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ
డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్ స్టైల్. ఇగోండి ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్లో వర్డ్ యాడ్ చేసుకోవచ్చు, వర్డ్ స్టైల్, డేట్ అండ్ టైం యాడ్ చేసుకోవచ్చు, స్లైడ్ నెంబర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ చూడండి 3 అని స్లైడ్ నెంబర్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఆబ్జెక్ట్ ఏమన్నా కావాలంటే ఆబ్జెక్ట్ని క్లిక్ చేసుకొని మీకు ఎక్కడ నుంచి ఆబ్జెక్ట్ కావాలో అక్కడ నుంచి ఆబ్జెక్ట్ అనేది తీసుకోవచ్చు. నేను సింపుల్గా బిట్ మ్యాప్ అని క్లిక్ చేసుకొని బిట్ మ్యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి బిట్ మ్యాప్ అంటే ఇక్కడ నేను MS పెయింట్, మైక్రోసాఫ్ట్ పెయింట్ ఓపెన్ చేసినాను. ఇందులో మీకు కావాల్సిన పెయింట్ డ్రా చేసి క్లోజ్ చేయగానే ఆ పెయింట్ అనేది ఇందులోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఇది డబుల్ క్లిక్ చేయగానే మళ్ళీ ఇది ఓపెన్ అవుతుంది. మీకు ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ కానీ ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి. సో నేనైతే రఫ్గా డ్రా చేస్తున్నాను. రైట్, అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నేను క్లిక్ చేసుకుని నేను డిలీట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈక్వేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. సింబల్స్ ఏమైనా కావాలంటే సింబల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందులో ఏదైనా సింబల్ కావాలంటే సింబల్స్లో మీకు ఏ సింబల్ కావాలి ఆ సింబల్ ఇగోండి క్లిక్ చేసుకొని ఇన్సర్ట్ అంటే ఇందులో ఇగోండి సింబల్స్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఏమైనా వీడియో క్లిప్ కావాలంటే వీడియో క్లిప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆడియో కూడా యాడ్ చేసుకోవచ్చు, స్క్రీన్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాలంటే మీ స్క్రీన్లో ఏదైతే నడుస్తుందో అది ఇక్కడ రికార్డ్ అయిపోతుంది. అండ్ వీడియో అంటే మీ సిస్టంలో ఉన్న వీడియోని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఆడియో అంటే మీ సిస్టంలో ఉన్న ఆడియో కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిజైన్ అనేది వచ్చేసరికి ఇక్కడ థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు థీమ్ ఇక్కడ చేంజ్ చేయగానే థీమ్ మారిపోతుంది. చూడండి మీకు ఏ థీమ్లో కావాలో ఆ థీమ్ అనేది ఇక్కడ మారిపోతుంది. ఓకే, మీకు నచ్చిన థీమ్ మీరు సెలెక్ట్ అనేది ఇక్కడ చేసేసుకోవాలి. అండర్స్టాండ్? సో దిస్ వన్ ఇస్ ది థీమ్ ఆప్షన్. నెక్స్ట్ డిజైన్ అయిపోయినాక ఇక్కడ స్లైడ్ సైజ్ ఏ సైజులో ఉండాలి. స్టాండర్డ్ అంటే 4:3లో ఉండాలా, లేకపోతే 16:9 ఏ రేషియోలో మీకు కావాలి ఆ రేషియోలో. స్టాండర్డ్ అంటే పాతకాలంలో ఎక్కువ స్టాండర్డ్ యూస్ చేస్తారు. మీరు ప్రొజెక్టర్లో మీకు ఏ ప్రొజెక్టర్ యూస్ చేస్తున్నారు? ఇప్పుడున్న లేటెస్ట్ ప్రొజెక్టర్ అయితే 16:9 ఉంది, ఓల్డ్ ప్రొజెక్టర్ అయితే 4:3 ఉండేది. సో మీకు ఎట్లా కావాలో అట్లా మీరు చేంజెస్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ కలర్లో కావాలి. ఓకేనా, సో అప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ సాలిడ్ కలర్ కావాలా, గ్రేడియంట్ కావాలా, ఓకేనా, సాలిడ్ కలర్ అంటే సింగిల్ కలర్ కావాలా, ఎట్లా కావాలా అట్లా, పిక్చర్ టెక్స్చర్ కావాలా, ఓకేనా, ప్యాటర్న్ ఫిల్ కావాలా. కింద ఏమో ప్యాటర్న్స్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి పిక్చర్కి సంబంధించి కావాలంటే పిక్చర్ ఎక్కడ ఫ్రమ్ ఫైల్ లేకపోతే ఆన్లైన్ ఎక్కడ నుంచి కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. గ్రేడియంట్ కావాలంటే ఇట్లా గ్రేడియంట్ వస్తుంది. గ్రేడియంట్ కూడా మీకు ఇక్కడ కలర్స్ అవన్నీ చేంజెస్ చేసేసుకోవచ్చు. లేటెస్ట్ వర్షన్లో ఈ విధంగానే ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్లైడ్ టు అనదర్ స్లైడ్ వెళ్ళాలంటే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ మీరు యూస్ చేస్తారు? కట్ ట్రాన్సాక్షన్ యూస్ చేస్తారా, ఫేడ్ ట్రాన్సాక్షన్ యూస్ చేస్తారా, పుష్ ట్రాన్సాక్షన్ యూస్ చేస్తారా అని అడుగుతుంది. ఇప్పుడు నేను కట్ క్లిక్ చేయగానే ఇవ్వండి ఇట్లా వస్తుంది. ఫేడ్ ట్రాన్సాక్షన్ ఇలా వస్తుంది. ఇవ్వండి సాఫ్ట్గా ఫేడ్ అయిపోతుంది. ఇవ్వండి ఓకేనా, ఇది కట్, ఇది వచ్చేసరికి ఫేడ్. ఇవ్వండి సాఫ్ట్గా. ఇది పుష్, ఓకే, ఇది వైప్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ట్రాన్సాక్షన్స్ ఉంది. ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్కి వెళ్ళడానికి ఇవ్వండి కదా. మీకు ఏ ట్రాన్సాక్షన్ మీకు సాటిస్ఫై అనిపిస్తుందో ఆ ట్రాన్సాక్షన్ని మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇవ్వండి ఇక్కడ రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగుంది. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయితే ఉంది. మీకు ఇందులో ఏది కావాలో అదైతే మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసినాను. ఇవ్వండి ఇట్లా. ఓకే, ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేసినాక ఎఫెక్ట్ ఆప్షన్స్ ఎలా కావాలి? లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా? ఇవ్వండి ఓకే. ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ చేయగానే ఇట్లా వచ్చింది. సో మీకు ఎలా కావాలో అలా అయితే మీరు చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సౌండ్ ఏదైనా కావాలంటే సౌండ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ డ్యూరేషన్ ఎలా కావాలి, ఎంతసేపులో ఇది కావాలి. సో డ్యూరేషన్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, ఇక్కడ 2 seconds అని ఉంది. సో ఎఫెక్ట్స్ అనేది 2 seconds. 2 seconds ఇక్కడ క్లిక్ చేస్తే తగ్గుతుంది, పెంచితే పెరుగుతుంది. మినిమం అయితే 2 seconds ఉండాలి. అండ్ ఆన్ మౌస్ క్లిక్ లేకపోతే ఆఫ్టర్ సమ్ సెకండ్స్గా స్లైడ్ ఎలా మారాలి, వన్ స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్కి వెళ్ళడానికి ఎలా మారాలి. ఇప్పుడు నేను ఇక్కడ F5 ప్రెస్ చేస్తున్నాను, లేకపోతే ఇక్కడ పైన వచ్చేసరికి ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇది ఓకే, నేను F5 క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసుకున్నాక ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ముందుకు వెళ్ళదు. ఓకేనా, సో ఆటోమేటిక్ వెళ్ళాలంటే ముందుకు వెళ్ళదు. అప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ స్పేస్ బార్ యూస్ చేయాలి. అప్పుడు చూడండి నెక్స్ట్ స్లైడ్ వస్తుంది, మళ్ళీ స్పేస్ బార్ యూస్ చేయాలి. సో ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఎస్కేప్ బటన్ క్లిక్ చేయగానే మళ్ళీ రివర్స్ మనం తిరిగి
మనం వర్క్కి వచ్చేస్తాం అన్నట్టు. కానీ నాకు అలా కాకుండా ఆన్ మౌస్ క్లిక్ కాకుండా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోవాలంటే ఇక్కడ ఆఫ్టర్ హౌ మెనీ సెకండ్స్, ఓకేనా, 2 సెకండ్సా 3 సెకండ్సా, ఓకే నేను ఇక్కడ 4 సెకండ్సా ఎన్ని సెకండ్స్, నేను ఇక్కడ 3 సెకండ్స్ పెట్టినాను. అండ్ ఇది ఏదైతే మనం ఎఫెక్ట్స్ కానీ ఈ ట్రాన్సాక్షన్స్ కానీ ఆటోమేటిక్ ఒక్కదానికే కావాలా, ప్రజెంట్ ఉన్న దానికే కావాలా, అన్నిటికీ కావాలా, ఓకేనా. సో నాకు అన్నిటికీ కావాలని అనిపించింది. సో అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సో నాకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ని క్లిక్ చేసేసుకొని ఓకే అప్లై టు ఆల్ అని క్లిక్ చేసేసుకుంటే ప్రతి స్లైడ్కి అనేది అప్లై అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ F5 కీబోర్డ్లో F5 క్లిక్ చేయగానే ఇగోండి ఆటోమేటిక్గా 3 సెకండ్స్ ఆర్ 4 సెకండ్స్కి ఏమైపోతుంది, చేంజ్ అనేది అయిపోతుంది. ఇగోండి ఆటోమేటిక్గా నేను ఏం బటన్ క్లిక్ చేయట్లేదు, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అవర్ స్లైడ్. ఆటోమేటిక్ స్లైడ్ చేంజ్ అయ్యేది మనం ఏదైతే సెకండ్స్ పెట్టినామో ఆ విధంగా అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ యానిమేషన్స్లో చూసేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ ఉన్నాయి. ఇక్కడ యానిమేషన్ ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ అయితే కలర్స్ క్రియేషన్ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించిన నేను కొంచెం ఫాంట్ అనేది కొంచెం బోల్డ్ పెట్టేస్తాను, మంచిగా థిక్గా ఉండే విధంగా, క్లియర్గా కనపడే విధంగా, ఓకేనా. సో ఈ విధంగా ఉంది, ఓకే. అండ్ కింద ఉన్న ఈ క్యాప్షన్ కలర్స్ క్రియేషన్ డూ వాట్ ఈస్ రైట్ నాట్ వాట్ ఈస్ ఈజీ. సో ఈ క్యాప్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించింది కూడా నేను కొంచెం మంచిగా కనపడే విధంగా అయితే పెట్టేస్తాను, ఓకే. అండ్ ప్యూర్ వైట్ కలర్ పెట్టేస్తాను ఇక్కడ, ఓకే రైట్. సో వచ్చేసిందా. నెక్స్ట్ ఇప్పుడు ఇది లెఫ్ట్ సెంటర్ కాకుండా లెఫ్ట్ ఎలిమెంట్ పెట్టేస్తాను, ఓకే. సో పెట్టేసినాను కదా. ఇప్పుడు నాకు ఇక్కడ స్లైడ్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్స్లో యానిమేషన్స్లో, ఓకే ఇక్కడ చూడండి ఇగోండి ఎలా కావాలి మీకు, ఇది ఆ ఎఫెక్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్ మీకు ఎలా కావాలి. ఇంతకుముందు చేసింది మొత్తం స్లైడ్కి, ఇది ఏంటంటే పర్టికులర్ ఒక టెక్స్ట్కి యానిమేషన్ ఇస్తున్నట్టు, ఇవ్వండి, ఓకేనా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇక్కడైతే ఉంది, ఓకే. సో మీకు ఇందులో ఏది సాటిస్ఫై అనిపిస్తే అదైతే మీరు ఇక్కడ క్లిక్ చేసేసుకోవచ్చు, ఓకే. ఇందులో ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ అయితే ఉంది, ఇవ్వండి. కొన్ని రెడ్ కలర్ ఏమో అవుట్ ఎగ్జిట్ అయిపోతుంది, గ్రీన్ కలర్ ఏమో కనిపిస్తుంది, ఓకే. సో నేను కొంచెం పైకి వచ్చేసి గ్రీన్ కలర్ని క్లిక్ చేస్తాను, ఇవ్వండి. గ్రీన్ కలర్ ఏమో ఎంట్రీ, రెడ్ కలర్ ఏమో ఎగ్జిట్, ఓకే. మీకు ఇందులో ఏ స్టైల్ మీకు నచ్చింది ఆ స్టైల్ అయితే క్లిక్ చేసేసుకోండి, రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ యానిమేషన్లోకి వచ్చేసరికి రైట్. సో ఫేడ్ ఉంది, ఫ్లై ఉంది, ఇవ్వండి ఫ్లై ఫేడ్. సో ఇది కొంచెం డీసెంట్గా మంచిగా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ క్యాప్షన్కి సంబంధించింది మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ ఇది వస్తుంది, దాని తర్వాత ఏది రావాలి, క్యాప్షన్ ఎలా రావాలి, అలా రావాలా, ఇగోండి ఈ విధంగా రావాలా. సో మీకు ఏది అనిపిస్తుందో అది క్లిక్ చేసుకోండి, ఏదైతే డీసెంట్ కనిపిస్తుందో అదే క్లిక్ చేసుకోండి, ఇగోండి రైట్. సో ఇది నచ్చింది నాకు, చేసేసినాను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి 1 ఇక్కడ 2 కనిపిస్తుంది, ఫస్ట్ ఇది వస్తే తర్వాత ఇది. ఒకసారి నేను F5 క్లిక్ చేసుకొని మీకు చెక్ చేస్తాను, ఇగోండి ఫస్ట్ ఇట్లా వస్తుంది, నెక్స్ట్ ఇట్లా వస్తుంది, దాని తర్వాత ఇది కొంచెం బ్లింక్ అవుతుంది అన్నట్టు. సో క్యాప్షన్ ఏంటంటే ఆల్రెడీ ఉంటుంది కదా, నాకు అట్లా కాదు, ఫస్ట్ డిసపియర్ అంటే మొత్తానికే కనపడదు, దాని తర్వాత రావాలి. సో ఇది క్లిక్ చేద్దాం ఇట్లా, లేకపోతే ఇది ఫ్లై క్లిక్ చేద్దాం ఇది, ఓకే. ఇప్పుడు మళ్ళీ F5 క్లిక్ చేసుకోండి, చెక్ చేసుకోవాలి మళ్ళీ ఎలా వచ్చింది రిజల్ట్ అనేది. ఇదిగోండి ఫస్ట్ క్యాప్షన్ కనిపిస్తుందో కనిపించట్లేదు, ఇదిగోండి కలర్స్ క్రియేషన్ వచ్చింది ఇది, ఓకే. నెక్స్ట్ ట్యాబ్ వస్తుంది, సారీ నెక్స్ట్ స్లైడ్ వస్తుంది. సో ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసినాం కదా, మరి నెక్స్ట్ స్లైడ్కి సంబంధించిన యానిమేషన్ ఎలా కావాలి, ఇందులో కూడా మీకు ఏ స్టైల్లో కావాలి ఆ స్టైల్లో మీరు ఇక్కడ క్లిక్ చేసేసుకోండి, ఓకే. ఇక్కడ కూడా ఇది ఫ్లై పెడదాం, ఇవ్వండి ఫ్లై. మరి ఇవి ఎలా కావాలి, ఓకే. సో దీనికి సంబంధించిన మీకు ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్లో మీరు ఇక్కడ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్నింగ్ కావాలంటే ఇక్కడ రాగానే ఇట్లా ఏమైనా లైట్నింగ్ అవుతుంది చూసినా 1 by 1. సో ఎలా కావాలంటే అలా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఇది చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఇది సింగిల్ ఉంది కదా, ఇగోండి అట్లా 1 by 1 కనిపిస్తుంది కదా మీకు, ఇగోండి. లేదు అండర్లైన్ కావాలంటే ఇగోండి ఒక్కొక్కటి అండర్లైన్ చేసుకుంటూ అవుతుంది, ఇగోండి.
సో మీకు ఇట్లా ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్, అంటే ఇది కంప్లీట్ అయ్యే వరకు మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ అనేది రాదు. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీరైతే ఇక్కడ చేసుకోవచ్చు. ఇదిగోండి కలర్ చేంజ్ అవ్వడం అన్నట్టు ఇది. ఓకే, ఇది బ్రష్ చేస్తున్నట్టు, ఇది ఫాంట్ కలర్ అలా. మళ్ళీ తర్వాత మీరు ఎఫెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఏ కలర్లో కావాలో ఆ కలర్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ అట్లేం లేదు, అంటే ఆ కలర్ నుంచి ఈ కలర్లో కావాలి, ఈ కలర్ నుంచి ఈ కలర్లో కావాలంటే ఆ కలర్లోనే మారుతుంది ఇది. ఓకేనా, సో ఆ విధంగా కూడా నేను ఇక్కడైతే చేంజ్ చేస్తున్నా. మనకు అండర్లైన్ అనేది మంచిగా అనిపించింది అండ్ ఇంకొకటి బ్రష్ కలర్ అనేది బాగుంది. ఓకే, సో ఆ విధంగా మీరు ఇక్కడ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ F5 ప్రెస్ చేసి చూద్దాం. ఓకే, సో F5 ఇక్కడ క్లిక్ చేయగానే ఇవ్వండి ఫస్ట్ స్లైడ్ ఇలా వస్తుంది, నెక్స్ట్ ఇది వస్తుంది, నెక్స్ట్ ఆటోమేటిక్ స్లైడ్ వెళ్ళిపోయి ఇగోండి. ఓకే, సో నేను ఇక్కడ ఇది పాయింట్స్ది అనేది ఆల్రెడీ ఓన్లీ కలర్ చేంజింగ్ చేసిన కాబట్టి ఇది ఆల్రెడీ ఫస్ట్ నుండి ఉంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఎఫెక్ట్స్ ఆప్షన్ మీరు ఏదైతే క్లిక్ చేస్తారో దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఆప్షన్స్ ఎలా కావాలి. సో ఇక్కడ కలర్ అనేది నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. ఇవ్వండి ఏ కలర్లో కావాలో ఆ కలర్. ఓకే, సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ కలర్లో కావాలా, క్లిక్ చేయండి. ఇవ్వండి రెడ్ కలర్లో మారిపోయిందా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ గ్రీన్ కలర్లో కావాలా, గ్రీన్ కలర్లో మారిపోతుంది. అంటే మీకు ఆ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏ కలర్లో కావాలో ఆ కలర్లో అయితే వచ్చేస్తుంది. ఇవ్వండి అంటే ఈ గ్రీన్కి ఆపోజిట్ కలర్ పెడితే బాగుంటుంది. అంటే గ్రీన్ కూడా డార్క్ కదా, మీరు ఇక్కడ ఇది కూడా లైట్ కలర్స్ పెట్టండి, అప్పుడు దీనికి ఇవ్వండి చేంజ్ అవుతున్నట్టు కూడా కనిపిస్తలేదు, సేమ్ కలర్ మ్యాచింగ్ అయిపోయింది కదా. సో నేను ఇక్కడ బ్లూ కలర్ పెట్టినట్టు ఇవ్వండి మారిపోయింది. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మెయిన్ టైటిల్ కలర్స్ క్రియేషన్ ఏదైతే ఉందో ఇది డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఫ్లోటింగ్ అప్ కావాలా, ఓకే ఫ్లోటింగ్ డౌన్ కావాలా, ఎలా కావాలి ఇవ్వండి. సో నేనైతే అప్ పెట్టేసినాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ యానిమేషన్. ఇంకొకటి ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఇది వచ్చింది కదా, వచ్చినాక సెకండ్ ఏం వస్తుంది, కింద క్యాప్షన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఏం కావాలి, ఓకే థర్డ్ యానిమేషన్ మీకు యాడ్ చేసుకోవచ్చు. అంటే తర్వాత వెళ్ళిపోవాలి అనిపించింది, డిసపియర్ కావాలి, కానీ రెడ్ కలర్ అన్నీ వెళ్ళిపోయేటి అన్నట్టు ఇక్కడ. ఓకే, సో నేనైతే ఇది క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఇది ఏమైంది, డిసపియర్ అయిపోయింది అన్నట్టు. ఓకేనా, సో డిసపియర్ అయిపోయిన తర్వాత ఇది థర్డ్ వన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ క్లిక్ చేయగానే ఇది కూడా డిసపియర్, ఇదేమవుతుంది డిసపియర్ క్లిక్ చేయగానే ఇక్కడ థర్డ్ యానిమేషన్ చూడండి. ఇక్కడ మళ్ళీ యాడ్ యానిమేషన్కి వెళ్ళిపోండి. యానిమేషన్కి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇక్కడ ఇది ఇట్లా ఏ విధంగా మీకు వైప్ కావాలా, ఇక్కడ షేప్ కావాలా, ఎలా కావాలో క్లిక్ చేయండి. థర్డ్ వన్ ఇది వెళ్ళిపోతుంది. సో అది అంత గుడ్ లుకింగ్ అనిపించట్లేదు, ఇది క్లిక్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ నేను F5 క్లిక్ చేయగానే ఫస్ట్ నుంచి ఇవ్వండి ఫస్ట్ ఇది వస్తుంది స్క్రీన్. ఇవ్వండి వచ్చింది, ఇది వచ్చింది, అది వెళ్ళిపోయింది. చాలా స్పీడ్గా అవుతుంది కదా పని. సో కొంచెం మనం దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమన్నా చేంజెస్ చేయాలంటే దానికి సంబంధించింది కూడా చేంజెస్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏం చేయాలి, యానిమేషన్ ప్యాన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూడండి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పక్కన చూడండి మీకు 1 2 3 4 ఇట్లా వచ్చింది కదా. ఓకేనా, సో ఇందులో మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ యానిమేషన్ వచ్చింది కదా, ఇది వచ్చిన తర్వాత ఎంతసేపు ఉండాలి, ఎంతసేపు తర్వాత ఇది వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, రైట్ క్లిక్ చేసినాను, ఎఫెక్ట్స్ ఆప్షన్స్కి వెళ్ళిపోయినా. ఎఫెక్ట్స్ ఆప్షన్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ టైమింగ్ కూడా ఉంది, అంటే డిలే ఎంతసేపు తర్వాత వెళ్ళిపోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 seconds తర్వాత వెళ్ళిపోవాలని క్లిక్ చేసిన. ఓకే, నెక్స్ట్ కిందిది కూడా అది చూపిస్తుంది ఎంతసేపు తర్వాత అన్నట్టు. ఇవ్వండి ఓకేనా, అయితే నాకు అట్లా అవసరం లేదు కాబట్టి నేను Ctrl+Z చేసినాను. ఓకే, కానీ వైప్ అవుట్ అనేది ఎంతసేపు తర్వాత కావాలి. సో నేను వైప్ అవుట్ తొందరగా అవుతుంది కదా, అప్పుడు ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్స్కి వెళ్ళిపోయి టైమింగ్స్కి వెళ్ళిపోయి ఓకే 3 seconds తర్వాత అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ ఇగోండి ఇట్లా 3 seconds తర్వాతనే అది వెళ్తుంది. ఇగోండి 3 seconds తర్వాత వెళ్ళింది. నెక్స్ట్ డూ వాట్ ఈస్ రైట్ ఇది ఉంది కదా, దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఎప్పుడు వెళ్ళిపోవాలి అంటే ఇది ఎప్పుడు పని చేయాలి. సో మళ్ళీ ఎఫెక్ట్స్ ఆప్షన్స్కి వెళ్ళిపోయి మళ్ళీ టైమింగ్స్కి వెళ్ళిపోయి ఇగోండి 3 seconds తర్వాత వెళ్ళిపోవాలి ఇది కూడా. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ F5 క్లిక్ చేయండి.
ఇగోండి ఫస్ట్ ఇది ఇగోండి కలర్స్ క్రియేషన్ అని వచ్చింది, ఇది కూడా వచ్చింది. 3 సెకండ్స్ తర్వాతనే కలర్స్ క్రియేషన్ అనేది వెళ్ళిపోతుంది, దాని తర్వాత ఇది వెళ్ళిపోతుంది 3 సెకండ్స్ తర్వాత. సో చాలా తొందరగా వెళ్ళాలంటే మీరు టైమింగ్ని కూడా చేంజెస్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి. ఓకేనా, సో ఈ విధంగా మనం ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది డిసపియర్ కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలి. ఇది ఫస్ట్ వచ్చేసరికి ఇది ఫ్లోటింగ్ కాబట్టి ఫ్లోటింగ్ లెక్క వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది డిసపియర్ అయిపోతుంది. సో ఆ విధంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్లో ఇక్కడ చూడండి. నెక్స్ట్ టిగరింగ్, ఎలా టిగర్ కావాలి అంటే మౌస్ క్లిక్ తోట, ఓకేనా, సబ్ టైటిల్ లెక్కన, ఓకే, డేట్ ప్లస్ ప్లేస్ హోల్డర్ ఎలా కావాలో అలా మనం ఇక్కడ టిగర్ అవుతుంది. అయితే ఇక్కడ నేను యానిమేషన్ పెయింటర్ అని కూడా ఒక ఆప్షన్ ఉంది. ఇది ఏంటంటే మనం యానిమేషన్ని పెయింట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన విధంగా యానిమేషన్ పెయింట్ చేసుకోవచ్చు. సో నేను చెప్తాను దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, స్టార్ట్ ఆన్ క్లిక్ విత్ ప్రీవియస్ విత్ ఆఫ్టర్, ఎలా కావాలో అలా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. డ్యూరేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. డిలే ఇక్కడ ఆటోమేటిక్గా ఎంత డిలే కావాలో ఆ డిలే కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసేసుకోవచ్చు. ఓకే, ప్లే ది యానిమేషన్ ఆఫ్టర్ ఎ సర్టెన్ నంబర్ ఆఫ్ సెకండ్స్, ఎన్ని అంటే వచ్చిన తర్వాత వెంటనే యానిమేషన్ ప్లే కావాలా, కొంచెం సేపు తర్వాత కావాలా, అది ఎంతసేపు తర్వాత కావాలి. ఓకేనా, స్పెసిఫిక్ ది లెంత్ ఆఫ్ యానిమేషన్ ఎంతసేపు ఇవ్వండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ అని పెట్టినాను. అండ్ డిలే ఎంతసేపు తర్వాత కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ తర్వాత డిలే 1 సెకండ్ తర్వాత ఏమవుతుంది, ప్లే అవుతుంది. ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ ఉంది, క్లిక్ చేసి చూడండి. ఇగోండి ఇట్లా వచ్చిందా, 1 సెకండ్ తర్వాత దానికి సంబంధించిన యానిమేషన్ అనేది అవుతుంది. సో ఇక్కడ కూడా చేసుకోవచ్చు, లేకపోతే యానిమేషన్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ రికార్డెడ్ యానిమేషన్, మూవ్ ఎర్లియర్, మూవ్ లేటర్, మీకు ఎలా కావాలో అలా ఇక్కడైతే మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఇగోండి మూవ్ ఎర్లియర్, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ పాయింట్స్ని క్లిక్ చేస్తే అవి యాక్టివ్ అవుతుంది. ఇగోండి మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు పైకా కిందికా. ఓకే, ఇగోండి ఇప్పుడు ఇది పైకి వచ్చింది కదా, ఇది షిఫ్ట్ చేసుకున్నాను. ఇది టైటిల్ వచ్చినాక వెళ్ళిపోతుంది, దాని తర్వాత ఇది వస్తుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ప్రివ్యూ క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ టైటిల్ వచ్చింది, ఏమైనా వెళ్ళిపోయిన తర్వాత ఇది వచ్చింది, తర్వాత ఇది కూడా వెళ్ళిపోతుంది. అట్లా మనం షిఫ్ట్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, సో అట్లా మనం స్టెప్ బై స్టెప్ 1 by 1 ప్రతి ఒక్కటైతే చేంజెస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఒకటి ఎంటీ స్లైడ్ అనేది తీసేసుకుంటున్నాను. ఇక్కడ న్యూలో ఇగోండి ప్యూర్ ఎంటీ బ్లాంక్ స్లైడ్ తీసేసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఒక షేప్లో ఒక సర్కిల్ యాడ్ చేస్తాను ఇక్కడ. ఓకేనా, సింపుల్గా ఒక సర్కిల్ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మనం ప్యూర్ వైట్ కలర్లో యాడ్ చేసేద్దాం ఇక్కడ. ఓకే, సో షేప్ కలర్ వచ్చేసరికి ఇవ్వండి ప్యూర్ వైట్. మీకు కనిపించడానికి నేను ఇక్కడ కొంచెం సైజ్ చిన్న చేసేస్తాను, బాగా పెద్దగా అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు నేను మళ్ళీ యానిమేషన్లోకి వచ్చేసి, ఓకేనా, యానిమేషన్లోకి వచ్చేసరికి ఇక్కడ యానిమేషన్ ప్యాన్ని క్లిక్ చేసిన తర్వాత, ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో యానిమేషన్ యాడ్ ఎలా చేయాలంటే ఇక్కడ యాడ్ యానిమేషన్స్లో కొంచెం కిందికి వస్తే ఇంకోటి ఇక్కడ లైన్ యానిమేషన్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి లైన్, ఆ లైన్ ఎలా ఉంది అలా యానిమేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ లైన్ కనిపిస్తుందా, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుందట. సో ఎక్కడ కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ కావాలా, సో క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ క్లిక్ చేయండి. ఇగోండి ఎక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ లైన్ యానిమేషన్. మీరు ఇక్కడ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇగోండి, ఓకే, సో ఇగోండి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఇది కర్వ్ అన్నట్టు. ఓకే, సో కర్వ్ యానిమేషన్ అంటారు. సో ఇక్కడ మనకు ఏ విధంగా కావాలి, ఎక్కడ కావాలి. ఓకే, సో ఇక్కడ మనం చేంజెస్ కూడా చేసేసుకోవచ్చు. రైట్, ఇగోండి సో ప్లే చేయండి. ఇగోండి ఇక్కడ నుండి అలా వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ కర్వ్ యానిమేషన్. సో ఇక్కడ మళ్ళీ షేప్ కూడా ఉంది, మీరు షేప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇగోండి సర్కిల్. ఓకే, మీకు సర్కిల్ కనిపించట్లేదు కదా, కొంచెం మీరు తీసుకొచ్చి ఇగోండి కొంచెం సైజ్ చిన్న పెద్దగా చేసుకోండి. ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టేసి ఇక్కడ ప్రివ్యూ క్లిక్ చేయండి. ఇగోండి ఇలా సర్కిల్ అయిపోతుంది యానిమేషన్. లూప్ కావాలంటే లూప్ కూడా చేసుకోవచ్చు. ఇగోండి ఇట్లా లూప్ అవుతుంది. సో ఎప్పుడైతే మీకు ఈ లూప్ కూడా సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే లూప్కి సంబంధించింది ఇగోండి. ఇప్పుడు ఇక్కడ లూప్ ప్రివ్యూ క్లిక్ చేయండి. ఇగోండి, ఓకేనా. సో ఇక్కడ ఇట్లా ఏమవుతుంది, ఓకే, సో ఎంత ఈజీగా యానిమేట్ అవుతుంది లూప్. కస్టమ్ పాత్, మనకు నచ్చినట్టు పాత్ కూడా మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. కస్టమ్ పాత్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ప్రివ్యూ చేసేయండి.
అది కస్టమ్ పాత్గా ఇంకా మారలేదు. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసుకొని కస్టమ్ పాత్ మీకు నచ్చిన పాత్ యాడ్ చేసుకోండి. ఇగో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా, చూసినా రైట్. ఇప్పుడు అది లోపు వెళ్ళిపోయి కస్టమ్ పాత్కి ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ పాత్ ఏదైతే కనిపిస్తుందో ఆ పాత్లో ఇది ఫాలో అవుతుంది. ఇగోండి, నేను సొంతంగా యాడ్ చేసిన కస్టమ్ పాత్. ఓకే, సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ అయితే పాత్ని అయితే నేను డిలీట్ చేస్తున్నాను ప్రజెంట్, కస్టమ్ పాత్ని కూడా. ఇది క్లిక్ చేసుకొని ఇందులో యాడ్ యానిమేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోర్ ఎగ్జిట్స్ ఉన్నది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నది, మోర్ మోషన్ పార్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అనేది మీకు ఇందులో కనిపిస్తుంది. ఓకేనా, ఇగోండి డైరెక్ట్ ప్రివ్యూ కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు ఎట్లా కావాలో అట్లా ఇగోండి, రైట్. అప్ అండ్ డౌన్ కావాలా, ఎలా కావాలి అలా మనకి ఇక్కడైతే షేప్స్ అయితే ఉంది. ఓకే, సో కొంచెం మనం కిందికి వచ్చేద్దాం. ఇగోండి, ఓకే, మీకు ఏ స్టైల్లో కావాలి ఆ స్టైల్లో ఇక్కడ వచ్చేస్తుంది. క్లియర్. సో ఈ విధంగా మనం కస్టమ్ పాత్ అంటే మనకు కావాల్సిన కస్టమ్ పాత్ని యాడ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఇందులో నేను మీకు ఇంట్లోకి వెళ్ళి నేనైతే సింగిల్గా ఒకటే ఆబ్జెక్ట్ మీద మీకు నేను చేసి చూపిస్తున్నాను. సో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని తీసేసుకొని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్లో ఇప్పుడు ఇగోండి ఈ షేప్లో ఇది యానిమేట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఏదైతే షేప్ కనిపిస్తుందో ఇగోండి ఈ షేప్లో అది యానిమేట్ అవుతుంది. ప్లే చేసి మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఇగోండి యాడ్ అయిపోయింది. కస్టమ్ పాత్ అంటే మీకు నచ్చింది కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేసుకొని ఇప్పుడు ఈ బాల్ ఎలా జంప్ కావాలి ఇగోండి, ఇప్పుడు ఇలా ఇది ప్లే అయిపోతుంది. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రివ్యూ క్లిక్ చేయండి. ఇగోండి బాల్ ఎట్లయితే జంప్ అవుతుంది ఇగోండి. ఓకే, సో ఆ విధంగా మనం చాలా స్పీడ్గా వెళ్తుంది కదా. సో అప్పుడు స్పీడ్గా వెళ్ళొద్దంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి, ఆప్షన్స్లో ఎఫెక్ట్స్ ఆప్షన్స్లో క్లిక్ చేసుకోండి. అందులో టైమింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. టైమింగ్లో మీకు ఎంత సేపు డ్యూరేషన్ అంటే ఇక్కడ చూడండి మీడియం 2 సెకండ్స్లోనే అయిపోతుంది. 5 సెకండ్స్ వరకు వెళ్ళిపోవాలా లేకపోతే ఇంకా ఎక్కువ వెళ్ళిపోవాలా. ఇక్కడ క్లిక్ చేసుకొని 5 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 8 సెకండ్స్ అని క్లిక్ చేసుకొని ఓకే చేసినాను. ఓకే చేయగానే ఆ బాల్ అనేది 8 సెకండ్స్ తీసుకుంటుంది వెళ్ళడానికి. ఇగోండి, ఓకే. సో ఆ విధంగా మీరు ఇక్కడ 8 సెకండ్స్ యానిమేషన్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, రైట్. నేను ఇంకా దీన్ని ఇంకా రీఫైన్డ్గా నేను సపరేట్ క్లాస్ అనేది చేస్తాను. ఇందులో అయితే నేను జస్ట్ ఎలా యాడ్ చేయాలి ఏం చేయాలి, ఓకే, పిన్ టు పిన్ కాకుండా ఒక ఓరల్గా చెప్తున్నాను అన్నట్టు, ఎలా యాడ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా ఏం చేయాలి అనేది. ఓకే, సో అట్లా మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి కస్టమ్ పాత్ అనే ఆప్షన్ ఇక్కడ కూడా వస్తుంది, అక్కడ కూడా వస్తుంది. సో క్లిక్ చేసుకొని మీరు కస్టమ్ పాత్ని మీకు నచ్చినట్టుగా ఇగోండి డిజైన్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది దట్ ఈస్ కాల్డ్ హియర్ ది కస్టమ్ పాత్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే స్లైడ్ షో. ఓకే, సో ఇంకొక ఆప్షన్ మీకు ఇక్కడ నేను చెప్తాను. మళ్ళీ నేను ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ ఇంకొక స్లైడ్ తీసుకుంటున్నాను. హోమ్లోకి వెళ్ళేసి ఇంకోటి న్యూ స్లైడ్లో మళ్ళీ బ్లాంక్లో నేను ఏం చేస్తున్నానంటే ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ షేప్స్లో ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఇగో నేను టెక్స్ట్ బాక్స్ తీసేసుకున్నాను. ఇందులో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇగో నేను కలర్స్ క్రియేషన్ అని నేను ఇక్కడ టైప్ చేసినాను. ఓకే, ఇక్కడ నేను సింగిల్ లైన్గా తీసేసుకుంటున్నాను. ఓకే, మీకు క్లియర్ కనపడడానికి కొంచెం నేను బోల్డ్ చేసేస్తాను. కనిపిస్తుంది ఇక్కడ, రైట్. ఇప్పుడు ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాక సో మళ్ళీ నేను యానిమేషన్కి వెళ్తున్నాను. యానిమేషన్కి వెళ్ళేసి యాడ్ యానిమేషన్లోకి వెళ్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమ్ షేప్స్కి వెళ్ళిపోవాలి నేను. లేకపోతే మీరు సర్కిల్ షేప్స్ ఏమైనా తీసుకుంటారంటే ఇందులో తీసుకోవచ్చు. మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి మీకు ఇందులో ఏది మీకు చేయాలనిపిస్తే ఇగోండి సర్కిల్ చేసినా కదా, ఇగోండి సర్కిల్గా తీసేసుకొని నేను ఇక్కడ ఓకే చేసేసినాను. ఓకే చేసిన తర్వాత ఇదైతే మనకు ప్రివ్యూ ఇలా వస్తుంది. ఇగోండి ఇలా. సో నాకు ఇలా వద్దు కదా, కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ కావాలంటే అప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఓకే, సో ఎఫెక్ట్స్ ఆప్షన్స్కి వెళ్ళిపోండి. ఎఫెక్ట్ ఆప్షన్స్లో ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్లోకి వెళ్ళిపోండి.
యాజ్ వన్ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోవాలా, ఓకేనా, బై పారాగ్రాఫ్ వెళ్ళిపోవాలా, ఏ విధంగా వెళ్ళిపోవాలి ఇక్కడ అడుగుతుంది. ఓకే, సో నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోతున్నాను. ఎఫెక్ట్స్లో ఇక్కడ పాత్, ఓకే, లాక్డ్, అన్లాక్డ్. లాక్డ్ అంటే ఇంకా స్టిల్ అన్నట్టు, అట్లానే స్టిల్ అయిపోతుంది. స్మూత్ ఎండ్ కావాలా, ఓకేనా, బౌన్స్ ఎండ్ ఎలా కావాలి, ఓకేనా, ఆటో రివర్స్ అంటే వచ్చి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది. సౌండ్ ఏమైనా యాడ్ చేస్తారా, యానిమేషన్ ఎలా కావాలి, నెక్స్ట్ ఇక్కడ యానిమేట్ టెక్స్ట్ ఎలా కావాలి, ఆల్ ఎట్ వన్స్, బై వర్డ్, బై లెటర్. ఇప్పుడు బై వర్డ్ అని క్లిక్ చేసి ఓకే చేస్తే ఇంకోండి వర్డ్ బై ఒక వర్డ్ బై వర్డ్ వెళ్తుంది. ఓకేనా, సో మళ్ళీ నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత బై వర్డ్ కాకుండా బై లెటర్ క్లిక్ చేసుకుంటే ఇగోండి, సో ఆ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు సర్కిల్ అనేది చిన్నగా ఉంది కదా, నేను కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసేస్తున్నాను. ఇక్కడ చేసేస్తే చూడండి దీనికి సంబంధించిన ప్రివ్యూ మీకు ఎలా కనిపిస్తుంది, ఇగోండి. ఓకే, సో ఈ విధంగా ఇది కూడా ఒక మంచి ఆప్షన్. ఇది ఏంటంటే డ్యూరేషన్ 2 seconds ఉంది. మీకు ఇంకా తక్కువలో కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని మనం 1 secondsలోనే అయిపోవాలి. ఓకేనా, సో 1 secondలోనే అయిపోతుంది. ఇక్కడ నేను క్లిక్ చేసినా కదా, ఇప్పుడు 1 secondలోనే అది కంప్లీట్ చేస్తుంది. ఇవ్వండి, ఇంకా తక్కువ చేయాలంటే ఇంకా తక్కువ, లేదు మెల్లగా చేసుకోవాలంటే ఇంకా స్లో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం యానిమేషన్ ఒక 5 secondsలో కావాలి. సో అప్పుడు నేను ఇక్కడ ప్రివ్యూ క్లిక్ చేయగానే అది 1 by 1 వెరీ స్లోగా యానిమేట్ అనేది చేసేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ హియర్ ది టెక్స్ట్ యానిమేషన్. చాలా బాగా అనిపిస్తుంది, గుడ్ లుకింగ్ ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అన్నట్టు. సో మీకు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఇక్కడ ఉంది కదా, మీరు కరెక్ట్ ఇక్కడ వచ్చి పెట్టేయండి సెంటర్లో, ఇంకా ఈజీగా. సారీ, ఇది మనం ఈ టెక్స్ట్ యానిమేషన్ ఇక్కడికి తీసుకురావాలి. రైట్, సో యానిమేషన్ పార్ట్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టేద్దాం. టెక్స్ట్ సెంటర్లో పెట్టేసినాం కదా. ఇప్పుడు ప్రివ్యూ చూడండి ఎట్లా కనిపిస్తుంది. ఓకే, చూడండి అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇగోండి వెళ్తుంది, సర్కిల్ రౌండ్ అప్ మళ్ళీ కరెక్ట్ పొజిషన్లకి తీసుకొచ్చి పెట్టేసింది. సో మంచి ఇంట్రెస్టింగ్ పార్ట్ అనిపిస్తుంది ఇది యానిమేషన్ని. అండ్ మీకు ఒకవేళ బాగా అది అనిపిస్తే ఇగోండి నేను హైట్ తగ్గించిన, ఇగోండి హైట్ అక్కడక్కడనే రౌండ్ అప్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఓకే, సో ఎక్కువ కిందికి వెళ్ళిపోదు, ఇగోండి అలా వెళ్ళిపోయి ఇగోండి వచ్చేసింది. సో దిస్ ఈస్ కాల్డ్ అవర్ యానిమేషన్, టెక్స్ట్ యానిమేషన్ ఇన్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ఓకే, ఇంకా చాలా ఉంటుంది. నేను ఒకటే ఎగ్జాంపుల్ నేను మీకు చేసి చూపెట్టినాను. డిఫరెంట్ టైప్. మీకు మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే యానిమేషన్ చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో యాడ్ యానిమేషన్లోకి వెళ్ళి మోర్ ఉంది కదా, మోర్ పాత్లోకి వెళ్ళి మీకు ఎలా కావాలో అలా మీరు ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ఇగోండి డిఫరెంట్ టైప్ ఉంది, ఇగోండి చేంజ్, ఇగోండి ఇట్లా వెళ్తుందట ఇది. ఓకే, చేంజెస్ చేసుకోవచ్చు. ఇగోండి ఇట్లా 1 by 1 వెళ్తుంది. ఇది చాలా లేట్ తీసుకుంటుంది కదా. ఓకే క్లిక్ చేసుకొని ఇక్కడ మనము 2 seconds ఉంది కదా, ఒకసారి ప్రివ్యూ చూడండి ఎలా వస్తుంది. ఇది పాతదే తీసేసుకుంటుంది, అది యాక్సెప్ట్ కాలేదు. ఓకేనా, సో మనం ఇది ఫస్ట్ ఇది క్లిక్ చేసుకొని ఫస్ట్ వన్ని డిలీట్ చేసేయాలి. చెప్పాలంటే ఫస్ట్ వన్ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఒకటి ఉంది కదా, ఇప్పుడు ఇది ఒకటి అంటే 2 యాడ్ అయింది కదా. ఓకే, సో ఇది క్లిక్ చేసుకొని నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇగోండి ప్రివ్యూ క్లిక్ చేయండి, ఇట్లా వస్తుంది. ఇదేమవుతుంది, అన్నీ ఒకటిసారి అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఓకే బై లెటర్ క్లిక్ అండ్ ఓకే, ఇగోండి ఇప్పుడు బై లెటర్. రైట్, సో దిస్ ఈస్ అన్ అనదర్ ఆప్షన్. ఓకే, అండ్ వీల్ గో టు ది అనదర్ ఆప్షన్ ఈస్ కాల్డ్ హియర్ ది స్లైడ్ షోస్ ఫ్రమ్ బిగినింగ్. అంటే ఫస్ట్ నుంచి స్లైడ్ షో కావాలంటే ఫస్ట్ నుండి, లేదు మిడిల్ నుండి కావాలంటే ఫ్రమ్ కరెంట్ స్లైడ్. ఇది ఫస్ట్ నుంచి స్లైడ్ చూపిస్తుంది. ఇగోండి 1 by 1 ఓకే, ఇట్లా 1 by 1 వస్తుంది. నెక్స్ట్ నేను ఇక్కడ నుండే స్లైడ్ కావాలంటే ఫ్రమ్ కరెంట్ స్లైడ్ క్లిక్ చేస్తే ఫ్రమ్ కరెంట్ స్లైడ్ ఎక్కడి నుంచి ఉందో అక్కడ నుంచి వస్తుంది. ఒకసారి మీరు మొత్తం ఫ్రమ్ ఫస్ట్ స్లైడ్ చూడండి ఎలా వస్తుంది అవుట్పుట్. చాలా మంచిగా డీసెంట్ లుక్ అనిపిస్తుంది. ఓకేనా, పవర్ పాయింట్ అనేది అంటే చాలా అట్రాక్టివ్గా మనం ప్రజెంటింగ్ చేసుకునే ఆప్షన్ అన్నట్టు. ఇవ్వండి మళ్ళీ సెకండ్ స్లైడ్ వస్తుంది. సో సెకండ్ స్లైడ్లో కూడా ఇట్లా 1 by 1 ఇది మొత్తం అయిపోయే వరకు థర్డ్ స్లైడ్ అనేది రాదు. మీకు ఒకవేళ కావాలంటే మీరు స్పేస్ బార్ క్లిక్ చేసుకొని లేకపోతే ఎంటర్ అయినా ఏదైనా ఒకటి క్లిక్ చేసుకొని నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు. ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ వస్తుంది. ఓకేనా, ఇది కూడా ఎన్ని సెకండ్స్ మనం పెట్టినామో అన్ని సెకండ్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా నేనైతే ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్
ఇక్కడ వచ్చేసరికి చూడండి కరెంట్ కస్టమైజ్ స్లైడ్ షో అని ఉంది. కస్టమైజ్ స్లైడ్ షో అంటే మనం ఇక్కడ న్యూ అనేది ఒక బటన్ క్లిక్ చేసుకొని ఫస్ట్ ఏ స్లైడ్ రావాలి, ఫస్ట్ 5th స్లైడ్ రావాలి, యాడ్, తర్వాత 2nd స్లైడ్ రావాలి, యాడ్, తర్వాత 4th స్లైడ్ రావాలి, యాడ్, తర్వాత లాస్ట్కి కలర్ స్క్రీన్ అని రావాలి, యాడ్ అండ్ ఓకే. ఓకేనా. సో ఇప్పుడు నేను షో అని క్లిక్ చేయగానే ఇగోండి ఫస్ట్ స్లైడ్ రాదు, లాస్ట్ స్లైడ్ వస్తుంది. మనం ఏదైతే పెట్టినామో ఆ స్లైడ్ ఫస్ట్ వస్తుంది. ఇగోండి మనం కస్టమ్ యానిమేషన్ చేసినాం కదా బాల్కి సంబంధించింది, 5th స్లైడ్ వచ్చింది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఓకేనా. ఇగోండి ఇక్కడ నెక్స్ట్ 2nd స్లైడ్ వచ్చింది. 2nd స్లైడ్ తర్వాత మనం ఏదైతే స్లైడ్ నెంబర్ పెట్టినామో ఆ స్లైడే వస్తుంది ఇక్కడ. ఓకేనా. ఇది 2nd స్లైడ్ అయిపోయిన తర్వాత ఏ స్లైడ్ వస్తుంది, మనం ఏది పెట్టినాం 4th వన్ పెట్టినాం కాబట్టి 4th వన్ వస్తుంది. సో 4th వన్ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి ఇగోండి ఫస్ట్ స్లైడ్ రావాలి లాస్ట్కి. సో మీకు ఎలా కావాలి అలా అయితే మనం ఇక్కడ చేసేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ హియర్ ది కస్టమ్ స్లైడ్. అండ్ స్లైడ్ సెటప్ కూడా ఏమైనా కావాలంటే సెటప్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రజెంటెడ్ బై స్పీకర్ కావాలా, ఓకేనా, లేకపోతే బ్రౌజ్ ఇండివిజువల్ విండో కావాలా, ఎలా కావాలి, లూప్ అంటే రిపీట్ అవుతూనే ఉండాలా, విత్ నేరేషన్ వితౌట్ నేరేషన్ కావాలా. ఓకే. షో వితౌట్ నేరేషన్ అంటే సౌండ్ లేకుండా మనం ఏదైనా సౌండ్ ఎఫెక్ట్స్ పెడితే అది లేకుండా ఇది. షో వితౌట్ యానిమేషన్ అంటే యానిమేషన్ లేకుండా చూపిస్తుంది అన్నట్టు. మీ ఏదైనా హార్డ్వేర్కి సంబంధించిన గ్రాఫిక్స్ యూస్ చేయాలా వద్దా, సో ఇది క్లిక్ చేస్తే యూస్ చేస్తుంది. ఓకేనా. సో ఇట్లా మనం కరెంట్ స్లైడ్ కావాలా, కస్టమ్ స్లైడ్ కావాలా, ఫ్రమ్ స్లైడ్ అంటే ఏ స్లైడ్ నుంచి ఏ స్లైడ్ కావాలి. ఓకేనా. సో మాన్యువల్ చేస్తారా, యూజ్ టైమింగ్ ప్రజెంటేషన్ చేస్తారా, ఎలా కావాలి అలా మీరు ఇక్కడైతే సెటప్ అనేది చేంజెస్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఏదైనా స్లైడ్ హైడ్ చూపెట్టద్దు అంటే ఇక్కడ హైడ్ స్లైడ్ అంటే హైడ్ అయిపోతుంది. అండ్ టైంని కూడా మనకు కావాల్సిన విధంగా ఇది ఫస్ట్ స్లైడ్ ఎంతసేపు కావాలి ఇక్కడ చూడండి స్లైడ్ కనిపిస్తుందా. నెక్స్ట్ స్పేస్ క్లిక్ చేయండి, ఎంతసేపులో రావాలి, ఎంతసేపులో కావాలి. ఓకేనా. సో ఆ విధంగా మనం ఇక్కడ చేంజెస్ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఏం చేంజ్ చేయట్లేదు, తీసేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ స్లైడ్ ఎంతసేపులో కావాలి, 2nd స్లైడ్ ఎంతసేపులో కావాలి, ఆ విధంగా చేసుకోవచ్చు. అండ్ రికార్డ్ స్లైడ్ షోని కూడా రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రమ్ బిగినింగ్ లేకపోతే కరెంట్ స్లైడ్ షోను. ఓకేనా. సో ఇది కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. స్టార్ట్ రికార్డింగ్ అని క్లిక్ చేయగానే ఇగోండి రికార్డ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నేను ఏదైతే వాయిస్ నేను యాడ్ చేస్తున్నా అది కూడా ఇందులో రికార్డ్ అనేది అయిపోతుంది అన్నట్టు. సో ఆ విధంగా నేనైతే ఇక్కడ స్లైడ్ షోని రికార్డ్ చేసేస్తున్నాను. ఓకేనా. సో ఆ విధంగా రికార్డ్ స్లైడ్ షో అంటే రికార్డ్ కూడా అయిపోతుంది. నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను ఇక్కడ. ఓకే. సో నేను ఇక్కడ ఎట్లా పెట్టినానో అట్లా అనేది రికార్డ్ అనేది అయిపోతుంది. ఇగోండి ప్లే అనేది చూస్తుంది. ఓకే. సో ఆ విధంగా మనం ఇక్కడ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ప్లే నేరేషన్ అంటే మనకు అది సౌండ్ అనేది యాడ్ కావాలా, యూజ్ టైమింగ్స్ మనం ఏదైతే టైమింగ్స్ యాడ్ చేసినామో అది యూజ్ కావాలా వద్దా, అంటే మానిటర్ ఏది చూపిస్తారు మీరు. ఓకేనా. మీ దగ్గర ఏ మానిటర్ ఉంది ఆ మానిటర్లో మీకు డిస్ప్లే కావాలి. ప్రొజెక్టర్ అంటే ప్రొజెక్టర్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఆ ప్రొజెక్టర్ని క్లిక్ చేస్తే ప్రొజెక్టర్లో డిస్ప్లే అనేది వస్తుంది. నెక్స్ట్ రివ్యూలోకి వచ్చేసరికి స్పెల్లింగ్ చెక్ చేసుకోవాలి, ఏదైనా స్మార్ట్ లుక్ చేయాలంటే ట్రాన్స్లేట్ లాంగ్వేజ్కి సంబంధించింది, కామెంట్స్కి సంబంధించింది. ఓకేనా. కంపేర్ చేసుకోవచ్చు అండ్ కరెక్షన్స్ కూడా చేసేసుకోవచ్చు ఇందులో రివ్యూలో. అండ్ వ్యూలో వచ్చేసరికి నార్మల్ వ్యూ, అవుట్లైన్ వ్యూ, ఇగోండి అవుట్లైన్ వ్యూ ఇలా వస్తుంది అన్నట్టు. ఓకేనా. స్లైడర్ వ్యూ ఇలా వస్తుంది. ఓకే. నోట్ పేజ్ వ్యూ ఇలా వస్తుంది. సో డిఫరెంట్ టైప్ రీడింగ్ వ్యూ ఇలా వస్తుంది. ఎక్దమ్ ఫుల్ స్క్రీన్ లెక్క వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా. సో నేను ఎస్కేప్ క్లిక్ చేస్తున్నాను ఆ విధంగా. నెక్స్ట్ ఇక్కడ స్లైడ్ మాస్టర్ ఉంది. ఓకేనా. నోట్స్ మాస్టర్ ఉంది. స్లైడ్ మాస్టర్ క్లిక్ చేయగానే మీకు ఇప్పుడు ఈ ఫస్ట్ స్టైల్ ఏ స్టైల్లో కావాలి ఇది సెలెక్ట్ చేసుకొని మీరు హోమ్కి వెళ్ళిపోయి ఇది ఏ కలర్లో కావాలి ఆ కలర్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇదిగోండి ఏ కలర్లో కావాలి ఆ కలర్ అనేది ఇక్కడ క్లిక్ చేసేసుకోవచ్చు. అవన్నీ ఆ కలర్లో మారిపోతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించింది సబ్ టైటిల్ ఏ కలర్లో కావాలి, ఏ ఫాంట్లో కావాలి, ఏ విధంగా కావాలి ఆ విధంగా మారిపోతుంది. ఇక్కడ నేను ఓకే క్లిక్ చేసుకున్నాను అనుకోండి. సో ఆ విధంగా ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసేస్తే అవన్నీ స్టైల్ ఇగోండి మారిపోయింది. ఓకేనా. నేను వ్యూలోకి వెళ్ళేసి నార్మల్ వ్యూలోకి వెళ్తాను. ఇగోండి కలర్ మారిపోయింది, ఇగోండి స్టైల్ కూడా మారిపోతుంది. సో ఆ విధంగా మనం మాస్టర్ స్టైల్లోకి వెళ్ళి కూడా చేంజెస్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రూలర్స్ కావాలా వద్దా, గ్రిడ్ లైన్స్ కావాలా వద్దా. ఓకేనా. ఇగోండి సో గ్రిడ్ లైన్స్ కావాలా, గైడ్ లైన్స్ కావాలా వద్దా. ఓకేనా. నోట్స్కి సంబంధించిన కావాలా వద్దా. కింద నోట్స్ వస్తుంది ఇగోండి ఇక్కడ కింద
నెక్స్ట్ జూమ్ ఎట్లా కావాలి, ఏ పర్సంటేజ్లో జూమ్ కావాలి, 400% జూమ్ కావాలా, 100% జూమ్ కావాలా, ఫిట్ టు విండో కావాలా, ఎలా కావాలి, కలర్లో కావాలా, గ్రే స్కేల్లో కావాలా. ఇవ్వండి గ్రే స్కేల్ అంటే ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ అన్నట్టు, మళ్ళీ బ్యాక్ టు కలర్ అంటే కలర్లోకి మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ న్యూ విండో కావాలంటే ఇంకోటి సపరేట్ ఇదే పేజ్ ఇంకో న్యూగా ఓపెన్ అయిపోతుంది. రెండు కంపేర్ చేసి చూసుకోవచ్చు. అరేంజ్ ఆల్ ఏ విధంగా అరేంజ్ కావాలి, ఓకేనా. ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు, ఓకేనా. మూవ్ స్ప్లిట్ అనగానే ఇగోండి ఇక్కడ మనం ఇది స్ప్లిట్ మూవ్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా కావాలి ఇగోండి ఇట్లా ఇవి మూవ్ కూడా చేసుకోవచ్చు. ఇవి పెద్ద కావాలా అవి చిన్న కావాలా, మీకు ఏ విధంగా కావాలో అవి చేసుకోవచ్చు. స్విచ్ టు విచ్ విండో, ఇక్కడైతే ఒకటే ఓపెన్ అయి ఉంది, వేరేది ఓపెన్ ఉంటే ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్రోకి సంబంధించిన వర్క్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్ గురించి అయితే మనం ఇక్కడ డిస్కస్ చేసినాం, ఓకేనా. కొంచెం స్పీడ్ అండ్ ఫాస్ట్గా డిస్కస్ చేసినాం. అండ్ మనం వేరే వీడియోలో ఇందులో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో నేను సపరేట్ వీడియో అయితే నేను పెట్టేస్తాను, ఓకేనా. యానిమేషన్, స్పెషల్లీ యానిమేషన్కి సంబంధించిన సపరేట్ వీడియో అయితే నేను ఒక మంచి వర్క్ తోటి నేనైతే సపరేట్ వీడియో అయితే డిజైన్ చేసేసి నేను పెట్టేస్తాను, అది మీరు చూడొచ్చు. ఎంఎస్ పవర్ పాయింట్కి సంబంధించిన టూల్స్ అండ్ ట్యాబ్స్కి సంబంధించింది మనం తెలుసుకున్నాం. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.